క్వశ్చన్ వచ్చేసి లెట్ ఎక్స్ అండ్ వై బి ర్యాండమ్ వేరియబుల్స్ హ్యావింగ్ జాయింట్ డెన్సిటీ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఫర్ 0 < అలాగే 0 < జీరో అదర్వైజ్ ఫైండ్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ వేరియన్స్ ఆఫ్ వై సిగ్మా ఎక్స్ కామా ఎక్స్ వై రో అనేది మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనకి ఇచ్చిన ఫంక్షన్ అనేది రాసినాం. నెక్స్ట్ ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫార్ములా ఏంది మనకు, ఇక్కడ ఎప్పుడైనా ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనబడితే కన్ఫామ్గా డీవైతోనే చేయాలి మన ఫంక్షన్ని. ఇప్పుడు డీవైతో చేసినాం. లిమిట్స్ వచ్చేసి 0 to 1 పెట్టేసిన. 0 to 1 ఫంక్షన్ ఏంది, ఎక్స్ ప్లస్ వై అనేది మన ఫంక్షన్ ఇంటూ డీవై. విత్ రెస్పెక్ట్ టు డీవైతో చేస్తాను. డీవైతో చేస్తానంటే ఇక్కడ ఓన్లీ ఎక్స్ ఉంది, అది కాన్స్టెంట్గా ఉంటుంది. ఇంకేం మిగులుతుంది, డీవై అనేది మిగులుతుంది. ఓన్లీ ఇంటిగ్రల్ డీవై ఏమైంది, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ 1 ఉన్నట్టు. ఓన్లీ ఇంటిగ్రల్ డీవై ఏమైంది, వై అయింది, అంటే ఎక్స్ వై అయింది పెట్టిన. నెక్స్ట్ ఇంటిగ్రల్ వై డీవై అంటే ఇక్కడ వై పవర్ 1 ఉంది, అప్పుడు ఏమైంది y²/2 అయింది, y²/2. లిమిట్స్ వచ్చేసి 0 to 1, లిమిట్స్ వచ్చేసి 0 to 1 అనేది పెట్టిన. ఇప్పుడు ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 సబ్స్టిట్యూట్ చేసిన అప్పుడు ఏమైంది x × 1 అయింది, ప్లస్ ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 అయింది. నెక్స్ట్ ఈ 0 సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం 0 అయిపోద్ది. అప్పుడు ఏమైంది x + 1/2 అనేది ఉంటుంది. ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఏమైంది x + 1/2 అయింది. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఇంటిగ్రల్ -∞ to x × f of x × dx. x ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది x + 1/2 × dx. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే x × x ఏమైంది x², అలానే x × 1/2 ఏమైంది x/2 అయింది ఇంటూ dx. ఇప్పుడు ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు dxతో చేస్తాను, అప్పుడు ఏమైంది x² ఇంటిగ్రల్ dx. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 2 ఉంటే ఏమైంది 3 అయింది, x³ అయింది. ప్లస్ ఈ 1/2 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఫస్ట్ బయట పెట్టేసినాం. ఇంకా అప్పుడు ఇంటిగ్రల్ x dx ఏమైంది, ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి పవర్ ఇక్కడ స్క్వేర్ అయింది, x²/2. లిమిట్స్ వచ్చేసి 0 to 1 సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 1³ ఎంత 1/3 ప్లస్ 1/2, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1/2, ఇంకా 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోద్ది. అంటే ఇప్పుడు ఇది చూడండి 1/3, 1/2 × 1/2, 2 2 ఎంత 4 అంటే 1/4. ఈ రెండు క్యాష్లో మీరు క్యాలిక్యులేట్ చేస్తే 7/14 అనేది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y² చేస్తే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y² అంటే ఏముండదు, ఇక్కడ x² వస్తుంది అంతే. అక్కడైతే ఓన్లీ x వచ్చింది. ఇప్పుడు x² ఉంది, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది ఇంటూ dx. ఇప్పుడు ఈ x²తో మల్టిప్లై చేద్దాం. ఇక్కడ x² × x ఏమైంది, ఇక్కడ 2 ఉందా, ఇక్కడ 1 ఉంది, మొత్తం x³ అయింది రాసిన. నెక్స్ట్ ఈ x² ఇంటూ 1/2 అప్పుడు ఏమైంది x²/2 అయింది ఇంటూ dx. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు dxతో చేద్దాం. ఇంటిగ్రల్ x³ dx ఏమైంది, ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 4 4 అయింది, ప్లస్ 1/2ని బయటికి తీసిన. ఇక్కడ స్క్వేర్ ఉంది, x² ఉంది, అప్పుడు x²ని తీస్తే x³/3 అయింది. లిమిట్స్ వచ్చేసి 0 to 1. ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసిన. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 1/4 ప్లస్ 1/4 1/2 × 1/3 -0 అనేది ఉంటుంది. ఇప్పుడు 1/4 1/2 × 1/3 ఏమైంది 1/6 అయింది. అప్పుడు చేస్తే ఈ రెండు ఇప్పుడు చేస్తే అప్పుడు ఏమైంది 10/4. మీరు మాన్యువల్గా ఏం చేయొద్దు, డైరెక్ట్ క్యాష్లోనే చేయొచ్చు. క్యాష్ అనేది ఎగ్జామ్స్కి అలోనే. ఇప్పుడు చేస్తే 10/4 అయింది. 10/24ని చేస్తే 5/12 అనేది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x² ఆన్సర్. ఇప్పుడు మనకు వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఫార్ములా ఏంది, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x² మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x². ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x² అంటే ఏంది 5/12. అదే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x² అంటే 7/12². ఇప్పుడు 5/12 మైనస్ ఈ 7² ఎంత 49, అలానే 12² ఎంత 144. అదే ఇక్కడ రాసినాం. ఈ రెండు చేస్తే ఈ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ని ఏమంటాము σx² ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే 11/144 అనేది అవుతుంది. నెక్స్ట్ బి వేరియన్స్ ఆఫ్ వై అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఎఫ్ ఆఫ్ వై = ఇంటిగ్రల్ -∞ to f of x, y × dx. ఇప్పుడు చూడండి ఇది పెట్టేసినాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై అంటే ఇదే కదా మనకు ఫంక్షన్ ఇచ్చింది x + y అనేది ఇంటూ dx. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తే అప్పుడు ఏమైంది x²/2, ఎందుకంటే ఇక్కడ ఏముంది ఇంటిగ్రల్ x dx కదా, x²/2 ఉంది, ఎందుకంటే ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి పవర్ x²/2 రాసిన. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు dx చేస్తాను, అంటే y అనేది కాన్స్టెంట్, ఇంకేం మిగులుతుంది ఇంటిగ్రల్ dx. ఓన్లీ dx మిగిలితే x అంటే xy అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 0 to 1 అనేది దాని యొక్క లిమిట్స్. ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది 1/2 ప్లస్ ఈ x ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే y × 1 ఏమైంది 1 అయింది, సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే
ఇది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై స్క్వేర్. ఇప్పుడు ఇది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై అంటే మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ వై ఇంటూ ఎఫ్ ఆఫ్ వై ఇంటూ డివై ఫార్ములా. ఇప్పుడు ఇదేంది, ఎఫ్ ఆఫ్ వై అంటే మనకి ఏంది 1/2 ప్లస్ వై అనేది వచ్చింది. ఇప్పుడు వై ఇంటూ 1/2 ప్లస్ వై ఇంటూ డివై. ఇప్పుడు వైతో మల్టిప్లై చేస్తే y/2, అదే వై ఇంటూ వై అనేది వై స్క్వేర్ ఇంటూ డివై అనేది మిగులుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఈ 1/2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేసిన. ఇంటిగ్రల్ వై డివై ఏమైంది, ఇక్కడ 1y ఉంది కాబట్టి ఇక్కడ y²/2 వస్తుంది. y²/2 వచ్చింది. ప్లస్ ఈ y² చేస్తే ఏమైంది, y² చేస్తే y³/3 అనేది వస్తుంది. y³/3 అని వచ్చింది. లిమిట్స్ వచ్చి 0 to 1. నెక్స్ట్ ఈ ఫస్ట్ 1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 వస్తుంది. 1/2 వస్తే 1/2 ఎంత, 2 2s 4, 1/4 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1³/3 ఏమైంది, 1/3 అయింది. అంటే 1 ఎన్నిసార్లు చేసినా 1 కదా వచ్చేది, అందుకు 1/3 అయింది. 0 పెట్టినా ఇక్కడ పెట్టినా 0, ఇక్కడ పెట్టినా 0, అందుకని 0 అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 1/4 ప్లస్ 1/3 ఎంత, 7/12 అనేది దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y² అంటే సేమ్, ఇక్కడ y² పెడతాం, ఫంక్షన్ అనేది యాజ్ యూజువల్ రాస్తాం, y²తో మల్టిప్లై చేస్తాం, అప్పుడు y²/2 వస్తుంది, y³ వస్తుంది ఇంటూ డివై వస్తుంది. ఇప్పుడు ఇంటిగ్రల్ y² డివై ఏమైంది, y³ అంటే ఇక్కడ స్క్వేర్ ఉంటే 2 ఉంటే చాలు, ఇక్కడ 3 వచ్చేది, 3 వచ్చేది అంతే. y³/3 వచ్చింది. 1/2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టేసిన. నెక్స్ట్ y³ చేస్తే ఏమైంది, y³ చేస్తే ఏమైంది, ఇక్కడ 3 ఉంది, అప్పుడు ఏమైంది y⁴/4 వస్తుంది, అదే ఇక్కడ రాసిన. లిమిట్స్ వచ్చేసి 0 to 1. అప్పుడు ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 1/6 వస్తుంది, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1/4, 0 సబ్స్టిట్యూట్ చేస్తే అంతా 0 అయిపోద్ది. 1/6 ప్లస్ 1/4 ఏమైంది, 5/12 అయింది. ఇప్పుడు వేరియన్స్ ఆఫ్ y అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. వేరియన్స్ ఆఫ్ y అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y² మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y హోల్ స్క్వేర్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y² అంటే 5/12 వచ్చింది, అదే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y అంటే 7/12 వచ్చింది. స్క్వేర్ చేస్తే 7² ఎంత, 49/144 అనేది వస్తుంది. అప్పుడు మొత్తం చేస్తే ఎంత వస్తుంది, 11/144 అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, రో XY, ఇప్పుడు ఇది మనం ఫైండ్ అవుట్ చేసినాం. రో ఇప్పుడు ఏంది, వాడు మనం ఇదే ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి 2 అయిపోయినాయి. నెక్స్ట్ రో సిగ్మా XY చేస్తే, సిగ్మా XY ఫార్ములా అయింది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ XY మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ X ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ Y అనేది దాని ఫార్ములా. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ XY అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ XY 2 ఉన్నాయి కదా, అందుకని లిమిట్స్ కూడా 2 ఉంటాయి. డబుల్ ఇంటిగ్రల్ -∞ to ∞ XY ఇంటూ ఎఫ్ ఆఫ్ x, y ఇంటూ dx ఇంటూ dy. XY ఫంక్షన్ ఏంది మనకి ఇచ్చింది, x+y ఇంటూ dx ఇంటూ dy. లిమిట్స్ ఏమి ఇచ్చిండు, x వచ్చేసి 0 to 1, y కూడా 0 to 1 ఇచ్చిండు, సబ్స్టిట్యూట్ చేసిన. నెక్స్ట్ 0 to 1. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేద్దాం. ఎక్స్తో చేస్తే ఈ y అనేది పక్కన పెట్టేద్దాం, ఇంకేం మిగులుతుంది ఈ టర్మ్లో, x² అని మిగులుతుంది. ఇంటిగ్రల్ x² dx ఏమైంది, ఇక్కడ స్క్వేర్ ఉంటే ఏమైంది, x³/3 అయింది. ఇక్కడ ఆల్రెడీ y ఉంది, y ఇంటూ x³/3 అయింది. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ ఏముంది, విత్ రెస్పెక్ట్ టు dxతో చేస్తాను. విత్ రెస్పెక్ట్ టు dx చేస్తే y² అనేది పక్కన పెట్టాలి. అప్పుడు ఇక్కడ ఇంటిగ్రల్ x dx ఏమైంది, x²/2 అయింది ఇంటూ y² అనేది వచ్చింది. లిమిట్స్ వచ్చేసి 0 to 1 ఇంటూ dy. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పర్ లిమిట్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది, 1/3 ఇంటూ y అయింది, ప్లస్ 1/2 ఇంటూ y² అయింది ఇంటూ dy. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ 1/3 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టిన. ఇంటిగ్రల్ y dy ఏమైంది, ఇక్కడ 1y ఉంది కాబట్టి ఇక్కడ y²/2 అయింది, y²/2 ప్లస్ 1/2, ఇక్కడ ఏముంది y² ఉంది, y² ఉంటే అప్పుడు ఏమైంది, y³/3 అయింది, y³/3 అయింది. లిమిట్స్ వచ్చేసి 0 to 1. ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది, y²లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1/6 అయింది, మళ్ళీ దీంతో సబ్స్టిట్యూట్ చేస్తే 1/6 అయింది, 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత 0 అయిపోతాయి. 1/6 ఎంత, 2/6, 2/6 మళ్ళీ చేస్తే 1/3 వస్తుంది. ఇప్పుడు సిగ్మా x, xy ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xy మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y కదా ఫార్ములా. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xy అంటే మనకి ఏమొచ్చింది, 1/3 వచ్చింది. అదే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x అంటే 7/12 వచ్చింది. అదే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y కూడా 7/12 వచ్చింది. ఇప్పుడు 7 7 49, 12 12 144, 1/3 మైనస్ 49/144 చేస్తే ఏమొచ్చింది, -1/144 అనేది సిగ్మా XY. నెక్స్ట్ డి క్వశ్చన్ చూసుకుందాం. డి క్వశ్చన్ ఏంది, రో కనుక్కోమంటే రో XY ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ x, y బై రో x ఇంటూ రో y. ఈ కోవేరియన్స్ అంటే ఏంది, సిగ్మా x, y. సిగ్మా XY ఏమొచ్చింది, ఇప్పుడే కనుక్కున్నాం, మైనస్
144 అనేది వచ్చింది. -1/144 బై ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది మనకు సిగ్మా ఎక్స్ ఒకటే కావాలి, మనకు వేరియన్స్ ఏంది సిగ్మా ఎక్స్ స్క్వేర్ కదా, అంటే ఈ స్క్వేర్ అనేది దీనికి వేసేయాలి, రూట్ వస్తుంది. అప్పుడు రూట్ సిగ్మా ఎక్స్ ఎంత వచ్చింది, సిగ్మా ఎక్స్ ఎంత వచ్చిందో చూద్దాం. సిగ్మా ఎక్స్ వచ్చేసి ఇక్కడ చూడండి 11/144 వచ్చింది. మనకేం ఓన్లీ సిగ్మా ఎక్స్ కావాలి, అంటే ఈ స్క్వేర్ అనేది ఇటు సైడ్ పోతే రూట్ అయింది, అంటే రూట్ 144 వచ్చింది. నెక్స్ట్ అలానే సిగ్మా వై కూడా చూద్దాం ఒకేసారి. సిగ్మా వై ఎంత వచ్చింది, సేమ్ ఇదే సిగ్మా వై స్క్వేర్ అంటే ఇది. మనకు ఓన్లీ సిగ్మా వై కావాలంటే రూట్ ఈ స్క్వేర్ అనేది ఇటు సైడ్ పోతే రూట్ 11/144 వచ్చింది. అదే సబ్స్టిట్యూట్ చేసిన ఏమైంది, రూట్ 11/144 ఇంటూ రూట్ 11/144 అనేది వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఇదంతా ఏం క్యాన్సలేషన్ చేయద్దు, ఏం చేయద్దు, డైరెక్ట్గా క్యాష్లో మీరు సేమ్ ఇలానే టైప్ చేస్తే దాని వాల్యూ వచ్చేసి -11/144 అని వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.